ఇందాక చూపించాను కదండి, అవన్నీ పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర ఇవన్నీ ప్లేట్లో చూపించాను కదా. ఇవన్నీ ముందు పచ్చిమిర్చి, ఆనియన్స్ మిక్స్ చేసుకొని ముద్దలాగా పక్కన పెట్టుకున్నాం. తర్వాత టమాటా, కొత్తిమీర కూడా ఒక ముద్ద చేసి పక్కన పెట్టుకున్నాం. ఎలా వండుతానో చూపిస్తాను చూడండి. పిల్లలు గుగ్గిళ్ళు తినలేరు అనుకోండి, అవి మిగిలిపోతే వేస్ట్ అవ్వకుండా కర్రీ చేసేస్తే చపాతీలోకి, ఆ రైస్లోకి ఎలాగైనా తినొచ్చు ఫ్రెండ్స్. నేను అందుకే కర్రీ చేస్తున్నాను. మీరు కూడా మిగిలితే పిల్లలు తినకుండా పక్కన పెట్టేస్తారు. ఒక్కోసారి ఉడకబెట్టినా వేస్ట్ అయిపోతాయి. అలాంటప్పుడు ఇలా కర్రీ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే కిడ్నీ బీన్స్, పెసలు ఉడకబెట్టాను ఫ్రెండ్స్. తింటామన్నారు. దీంట్లో పచ్చిమిర్చి ఇవన్నీ మిక్చర్ వేసుకొని, మిక్చర్ లాగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా అన్నీ కలుపుకొని సలాడ్లా తింటారు. ఎక్కువ నానబెట్టేశాను కాబట్టి ఇన్ని వద్దని అన్నారు. కొంచెం కూర వండుతాను ఫ్రెండ్స్. ఇలా కచ్చా పచ్చగా వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. మరి మెత్తగా ఉండకూడదు, మెత్తగా ఉంటే బాగోదు. అలాగే టమాటా, కొత్తిమీర కూడా మిక్సీ వేసుకున్నాను. కూర కూడా త్వరగా అయిపోద్ది ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. మీలో ఎవరన్నా సాయంత్రం పూట చపాతీ, పుల్కా తినే అలవాటు ఉంటే కనుక ఈ కర్రీ చాలా బాగుంటుంది. హోటల్లో చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లోనే కొద్ది బఠానీ, ఇక ఈ క్యారెట్ కూడా సన్నగా ముక్కలు వేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే వేయట్లేదు ఫ్రెండ్స్. ముందుగా కళాయిలో నూనె పోసుకొని, మీకు కూరకు ఎంత సరిపోయిద్దో అంత పోసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా దినుసులు వేద్దాం. ఒక యాలక్కాయ, 2 లవంగాలు, చిన్న చెక్క ముక్క, ఒక ఆకు. చూసారా, ఇంతే మసాలా. అంటే ఈ నూనె మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఆనియన్స్ పేస్ట్ వేసేద్దాం ఫ్రెండ్స్. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా పేస్ట్ వేసేద్దాం. ఈ పేస్ట్లు వేస్తే చాలు ఫ్రెండ్స్, కర్రీ అయిపోయినట్టే. కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం ఉప్పు వేసి కలుపుకుంటే త్వరగా వేస్తుంది. ఇంట్లో ఉంటే కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోండి ఫ్రెండ్స్. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా నూనె పక్కకు వచ్చినప్పుడు వేగిపోయినట్టే, అలాగ వచ్చిందంటే ఇప్పుడు టమాటా, కొత్తిమీర పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఇంకా వేస్ట్ ఏం కనపడదు, టమాటా ముక్కలు కనపడదు, కొత్తిమీర కనపడదు, ఏం కనపడదు ఫ్రెండ్స్. ఉత్తి పప్పులు ఒకటే కనపడతాయి. గ్రేవీగా, గుజ్జుగా ఉంటుంది. సోయా ఏమో పప్పులు తగులుతాయి, పెసలేమో గ్రేవీగా అయిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, ఇది కూడా వేగింది. ఇదిగో డ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా కలిపి పచ్చివాసన పోయిందా కలుపుకొని, పసుపు వేసాం కాబట్టి కారం వేసి ఇప్పుడు ఉడకపెట్టిని వేసేద్దాం ఫ్రెండ్స్. పెసలను బీన్స్ ఉడకపెట్టాను కదా, చూపించాను. అవే దీంట్లో వేసేసుకొని కారం కలిపి మిక్సీలో కొంచెం నీళ్లు పోసి నీళ్ళు కూడా దీంట్లో పోసేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారా, ఇది కూడా వేగిపోయింది ఫ్రెండ్స్. పచ్చివాసన పోయింది, ఆయిల్ సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు కారం వేసుకుందాం. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కారం తింటాము. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిరకాయలు కూడా వేసాను కదా ఉల్లిపాయలతో పాటు. పప్పులు కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం కారం తగిలితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీలో కడుక్కున్నాం కదా, ఆ మిక్సీలో నీళ్ళు కూడా వేసేసుకున్నాం. చూసారుగా, ఇది మరిగిన తర్వాత పప్పులు దీంట్లో వేసేసి కొంచెం మగ్గనిచ్చి మసాలా వేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఉడకనిద్దాం. ఇది చూసారుగా మరిగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఉడకపెట్టిన పెసలు
కిడ్నీ బీన్స్ వేసేస్తాను. నేనైతే ఒక 1/2 కిలో నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే 2 పూటలకు వస్తుంది. ఈ కూర చాలా ఇష్టంగా తింటారు. రైస్లోకి చపాతీలోకి కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. దాంట్లో ఈ అన్ని పోషక పదార్థాలే కదా ఉండేది, పిల్లలకి చాలా హెల్తీ. మీరు కూడా చేసుకొని తినండి, పిల్లలకి పెట్టండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. నాకు వచ్చినవి, పిల్లలకి ఇష్టమైనవి, వాళ్ళకి బలమైనవి పెట్టాలి కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎన్ని ఇచ్చినా కానీ మన అమ్మ వాళ్ళు ఇచ్చినంత పోషక పదార్థాలు మనం ఇవ్వలేము, వాళ్ళు తినలేరు కూడా. మనం అంటే ఏదైనా తినేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు తినరు. వాళ్ళకి నచ్చిన పప్పులు రూపంలోనన్నా ఇవ్వాలి. ఎగ్స్, మటను, చికెను అని పెట్టాలి. మటన్ తిన్నోళ్ళు ఉంటారు, మా ఇంట్లో మటన్ తినరు కొంతమంది. నేను ఒక్కదాన్ని తింటా. కొద్దిసేపు ఉడికించి మసాలా వేసుకుంటా. ఇప్పుడు కొబ్బరి పొడి, గరం మసాలా. ఇది గరం మసాలా ఇంట్లో చేసింది. దీంట్లో ధనియాల పొడి ఎక్కువ ఉంటుంది కనుక దీంట్లో ఇది 2 స్పూన్లు. ఇది బిర్యానీ మసాలా, ఇది ఇంట్లో చేసింది. ఇది ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం మసాలా ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే పొట్టి గరం మసాలా వేసుకోవచ్చు. ఈ బిర్యానీ మసాలా వేయటం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, రెస్టారెంట్లో లాగా. పిల్లలు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇదిగో లాస్ట్లో వెన్న చిన్న ముక్క వేస్తాను. ఇప్పుడు ఇది వేస్తే కర్రీ అయిపోతుంది. చూస్తాను ఒకసారి ఉడికి ఎంతవరకు అయిందో. ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇక కూర అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఈ పెసలు గ్రేవీ వచ్చింది అన్నాను కదా, ఇది అన్నంలో కలుపుకుంటాకి గ్రేవీగా ఉంటుంది. ఇది ఆపామంటే గట్టి పడిపోతుంది ఫ్రెండ్స్, పప్పులు కదా. ఇవి నంచుకుంటాకి బాగుంటాయి. బీన్స్ కలుపుకుంటాకి గ్రేవీ బాగుంటుంది. అన్ని మల్టీ పప్పులు అన్నీ కలిపి కూడా ఇలా వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లో ఏముంటే వాటిని బట్టి కర్రీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనేది మన చేతిలోనే ఉంది కనుక అన్నీ చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ మసాలాలు వేసేస్తున్నాను. ఇంకా కొత్తిమీర ఏం వేసే పని లేదు, అన్నీ మిక్సీ వేసేసాను కాబట్టి ఇంకేం వేసే పని లేదు ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది కలుపుకొని 1 నిమిషం ఉంచేసి స్టవ్ ఆపేసుకోవటమే. లాస్ట్లో ఈ చిన్న ముక్క వెన్న వేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. క్యారేజీలు కట్టేస్తే అయిపోతుంది. పాలు, ఓట్స్, ఇంకా వాళ్ళకి కావాల్సినవి ఒకళ్ళు బీట్రూట్ జ్యూస్, అవి మీకు తెలిసిందే కదా, అవన్నీ రెడీ చేశాను. చూసారుగా అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ ఎంతో రుచికరమైన ధాబా స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కువ వాళ్ళు తింటారు, ఇది మనం తక్కువ తినేది. మినుములతో కూడా ఇలా కర్రీ చేస్తారు. మినుములు నానబెట్టి మినపప్పు చాలా బాగుంటుంది. కాకపోతే మనకి అంతగా ఇష్టం ఉండదు, అంటే కొంచెం జిగురుగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఎక్కువ అది వండను, ఇవి వండుతాను. అయిపోయింది ఫ్రెండ్స్, ఆపేస్తున్నాను. మీరు వండుకొని తినండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బెల్ సింబల్ మర్చిపోకుండా కొట్టండి ఫ్రెండ్స్. నా వంటలు అయితే అయిపోయినాయి ఈరోజు ఇవే. ఇంకా క్యారేజీలు కట్టేయటమే. పెరుగు, మామిడికాయ ఇవన్నీ పెట్టడం మామూలే కదా. కర్రీ అయితే ఇదే. చూసారుగా అయిపోయింది. నూనె అంత పైకి వచ్చేసింది, ఆపేస్తున్నాను ఫ్రెండ్స్.